अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 90వ సూరా నుంచి 104వ సూరా వరకు తెలుగులో అనువాదం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. చదువుతున్నది తెలుగు బుఖారి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. 90వ సూరా అల్ బలద్. దీంట్లో 20 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. మొదటి వాక్యం నుంచి, ఈ నగరం తోడుగా నేను చెబుతూ ఉన్నాను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి. కన్న తండ్రి తోడుగా, అతను కన్న సంతానం తోడుగా చెబుతూ ఉన్నాను. నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. ఏమిటి? తనపై ఎవరి అదుపు ఆజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా? నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టాను తెలుసా అని అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏమిటి? తననెవరూ చూడలేదని అతను తలపోస్తూ ఉన్నాడా? ఏమిటి? మేమతనికి 2 కళ్ళను సృజించలేదా? ఒక నాలుకను, 2 పెదవులను చేయలేదా? మరి మేము అతనికి 2 మార్గాలు కూడా చూపాము. కానీ అతను కఠినమైన కనుమును దాటిపోలేదు. కఠినమైన కనుము అంటే ఏమిటో నీకు తెలుసా? ఏ బానిస లేక బానిసరాలి మెడనైనా బానిసత్వం నుండి విడిపించటం, లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం, బంధుత్వం గల ఏ అనాథకు కానీ, మట్టిలో పడి ఉన్న ఏ నిరుపేదకు కానీ అన్నం పెట్టడం, అటు పిమ్మట విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ ఒకరికొకరికి దయా దాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారే పోవాలి. వీళ్ళే కుడిపక్షం వారు, భాగ్యవంతులు. మరెవరైతే మా ఆయుతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. వారిని అన్ని వైపుల నుండి అగ్ని చుట్టుముట్టుతుంది. ఖురాన్లో 91వ సూరా అష్-షమ్స్, ఆయుతులు 15, మక్కాలో అవతరణం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి, సూర్యుని సాక్షిగా, దాని ఎండ సాక్షిగా, సూర్యుని వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా, సూర్యుని దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా, సూర్యుడును కమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాని అద్భుత నిర్మాణం సాక్షిగా, భూమి సాక్షిగా, దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా, ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా, మరి ఆయన దానికి చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. దానిని అంతరాత్మను, మనసును పరిశుద్ధపరచుకున్నవాడు సాఫల్యం పొందాడు. దాన్ని అణిచిపెట్టినవాడు నష్టపోయాడు. సమూదు జాతి వారు తమ పొగరు మూలంగా వారి ప్రవక్తను ధిక్కరించారు. అప్పుడు వారిలో ఒక పెద్ద దౌర్భాగ్యుడు వారి తలబిరుసు పోకడకు సారథిగా నిలబడ్డాడు. మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దైవ ప్రవక్త వారిని హెచ్చరించాడు. కానీ వారు మాత్రం తమ ప్రవక్త మాటలను త్రోసిపుచ్చి దాని గిట్టెలను నరికి చంపేశారు. అంతే, వారి ప్రభు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశనాన్ని పంపాడు. వారందరినీ సమానం నేలమట్టం చేసేశాడు. దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడాడు. ఖురాన్లోని 92వ సూరా అల్ లైల్ సూరా, ఆయతులు 21, అవతరణం మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. చీకటి అలముకున్నప్పటి రాత్రి సాక్షిగా,
వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా, మగ ఆడ జాతులను సృష్టించిన వాని సాక్షిగా నిశ్చయంగా మీ కృషి ప్రయత్నం అనేక విధాలుగా ఉంటుంది. ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వసగుతాము. మరెవరైతే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, అతనికి మేము కఠిన దుర్మార్గపు సామాగ్రిని సమకూరుస్తాము. అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికి ఏ విధంగానూ పనికిరాదు. నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే. పరలోకం ఇహలోకం కూడా నిజంగా మా ఆధీనంలోనే ఉన్నాయి. మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను. దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు. వాడు సత్యాన్ని ధిక్కరించి దాని నుండి ముఖం తిప్పుకొని పోయాడు. దైవభీతిపరుడు మాత్రం దాని నుండి సురక్షితంగా ఉంచబడతాడు. ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ ఇతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే. అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు. 93వ సూరా ఖురాన్లో జుహా సూరా ఆయతులు 11 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా, కుదుటపడిన రాత్రి సాక్షిగా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు. నిశ్చయంగా నీకోసం చివరి కాలం తొలి కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. నీ ప్రభువు త్వరలోనే నీకు గొప్ప బహుమానం వసుగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. ఏమిటి, నువ్వు అనాథగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? మరి నిన్ను మార్గం తెలియని వానిగా గ్రహించి సన్మార్గం చూపలేదా? ఇంకా నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా? కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు కూడా అనాథ పట్ల దురుసుగా ప్రవర్తించకు, యాచించే వానిని కసిరి కొట్టకు. ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. ఖురాన్లోని 94 సూరా షరహ్ సూరా ఆయతులు 8 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి, మేము నీ హృదయాన్ని నీ కోసం విప్పలేదా? ఇంకా నీ మీద నుంచి నీ భారాన్ని కూడా మేము దించేశాము. అది నీ వీపును విరిచివేస్తూ ఉండేది. ఇంకా మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము. అయితే ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. నిశ్చయంగా ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి నీకు తీరిక చిక్కినప్పుడల్లా ఆరాధనలో గట్టిగా శ్రమించు. నీ ప్రభువు వైపే మనసును లగ్నం చెయ్యి. 95 సూరా అత్తీన్ సూరా ఆయతులు 8 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అత్తిపండు సాక్షిగా, ఆలీవు సాక్షిగా, సీనాయి పర్వతం సాక్షిగా, శాంతియుతమైన ఈ నగరం మక్కా సాక్షిగా, నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృష్టించాము. అటు పిమ్మట అతన్ని
అధమస్థానానికి మళ్లించాము. అయితే విశ్వసించి ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. మరైతే ఓ మానవుడా, ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది? ఏమిటి? అధికారులందరికంటే అల్లా గొప్ప అధికారి కాడా? 96వ సూర అల్ అలక్ సూర ఆయతులు 19 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువు. సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు. ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు. అది కాదు, అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దు మీరిపోతూ ఉన్నాడు. ఎందుకంటే తనకు ఎవరి అవసరము లేదన్న భావన అతనికి ఉంది. నిశ్చయంగా అందరూ మరలిపోవలసింది నీ ప్రభువు వైపే. అడ్డు తగిలేవాడిని నీవు చూసావా? ఒక దాసుని అతను నమాజు చేస్తూ ఉండగా అడ్డుకున్నాడు. ఇదిగో చూడు, ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే, లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఇదిగో చూడు, వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం తిప్పుకొని పోతూ ఉంటే వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అల్లా తనను గమనిస్తూ ఉన్నాడన్న విషయం అతనికి తెలియదా? కానే కాదు. ఒకవేళ వాడు గనక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఈడుస్తాము. అబద్ధాలతో దురంతాలతో కూడుకున్న వాడి నుదుటి జుత్తును. కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు. మేము కూడా నరక భటులను పిలుస్తాము. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. నీ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి సామీప్యం పొందు. 97వ సూర అల్ ఖద్ర్ సూర ఆయతులు 19 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురానును ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవదూతలు ఆత్మ జిబ్రాయిల్ తమ ప్రభు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భువికి దిగి వస్తారు. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది. తెల్లవారే వరకు అది ఉంటుంది. ఖురాన్లోని 98వ సూర అల్ బయ్యనహ్ సూర ఆయతులు 8 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. గ్రంథబహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారుగా ఉండేవారు. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే, పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త తమ వద్దకు రావాలి. మరి వాటిలో, ఆ గ్రంథ పత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి. మరి ఈ గ్రంథవాహులు తీర తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే విభేదించుకుని చీలిపోయారు. వారు అల్లానే ఆరాధించాలి అని, ధర్మాన్ని ఆయన కోసమే ప్రత్యేకించుకోవాలి అని, ఏకాగ్రచిత్తులై నమాజును నెలకొల్పాలి అని, జకాతును ఇస్తూ ఉండాలి అని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. గ్రంథబహులలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు
బహుదైవ ఆరాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లా పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే. ఖురాన్లో 99వ సూర అజ్ జిల్జాల్ సూర ఆయతులు 8. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు, మరి భూమి తన బరువులన్నిటినీ తీసి బయటపడవేసినప్పుడు, అరే దీనికి ఏమైపోయింది అని మనిషి కలవరపడుతూ అంటాడు. ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఎందుకంటే నీ ప్రభువు దానికి ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను ఖచ్చితంగా చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. ఖురాన్లోని 100వ సూర అల్ ఆదియాత్ సూర ఆయతులు 11. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. రొప్పుతూ రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా, మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగే వాటి సాక్షిగా, మరి ప్రభాత సమయాన ప్రత్యర్థులపై మెరుపు దాడి చేసే వాటి సాక్షిగా, మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి. మరి దాంతోపాటు శత్రు సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకుపోతాయి. అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు విషయంలో చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు. నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి. యథార్థానికి అతను తన ప్రేమలో మహాగటికుడు. అతడు ధన ప్రేమలో, యథార్థానికి అతను ధన ప్రేమలో మహాగటికుడు. ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా? గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి అతనికి తెలియదా? నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. ఖురాన్లోని 101వ సూర అల్ కారియహ్ సూర ఆయతులు 11. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఎడా పెడా బాధేది. ఏమిటి ఆ ఎడా పెడా బాధేది? ఆ ఎడా పెడా బాధే దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు మనుషులు చల్లా చెదురై దీపపు పురుగుల్లా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగు రంగుల దూదిపింజల్లా లేక ఉన్నిలా అయిపోతాయి. ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం హావియా అవుతుంది. అదేమిటో హావియా అంటే ఏమిటో నీకేం తెలుసు? అది దహించవేసే అగ్ని. ఖురాన్లో 102వ సూర అత్ తకాసుర్ సూర ఆయతులు 8. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. ఆఖరికి మీరు ఈ ఆశల ఆరాటంలోనే
సమాధులకు చేరుకుంటారు. ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. అది కాదు, మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే అసలు పరధ్యానంలోనే పడి ఉండరు. మీరు నరకాన్ని చూసి తీరుతారు. అవును, మీరు దానిని ఖచ్చితంగా కల్లారా చూస్తారు సుమా. మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఖురాన్లోని 103వ సూరా అల్ అస్ర్ సూరా ఆయతులు 3 అవతరణ మక్కాలో అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒకరికొకరు సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. ఖురాన్లో 104వ సూరా అల్ హుమజా సూరా ఆయతులు 9 అవతరణ మక్కాలో అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి, ఇతరుల తప్పులెన్నుతూ పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికి మూడుతుంది. వాడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు. తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడు అనుకుంటున్నాడు. ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునిలై చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు. ఆ తుత్తునియులు చేసివేసే దాని గురించి ఏమనుకున్నావు? అది అల్లా రాజేసినటువంటి అగ్ని. అది హృదయాల వరకు చొచ్చుకుపోయేటటువంటిది. ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండి మూసివేయబడుతుంది. వారు పొడవాటి స్తంభాల అగ్ని కీలల మధ్య చిక్కుకొని ఉంటారు. 90వ సూరా నుంచి 104వ సూరా వరకు ఉన్నది ఉన్నట్లుగా అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో చదివి వినిపించడం జరిగింది. తెలుగు బుఖారీ తరపు నుండి ఇది చూడటం జరిగింది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అనేక రకాల సోషల్ మీడియాలో తెలుగు బుఖారీ TELUGUBUKHARI బుఖారీ తరపున మనం దీనిని ప్రచురించడం జరుగుతుంది. ఖురాన్లో ఉన్నది ఉన్నట్టుగా. అల్లా మన యొక్క ఈ యొక్క పనిని స్వీకరించుగాక, సైతాన్ నుంచి మనల్ని రక్షించుగాక, నరకం నుంచి కాపాడబడుగాక. అల్లా మనందరినీ ఇహపరలోకాల్లో అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా సహాయం చేయాలని మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, మా పాపాలు క్షమించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ ఖురాన్ని అంతిమ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో దాన్ని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా అరబ్బీలతో పాటు మాకు వచ్చిన భాషలో కూడా మేము ఈ ఖురాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునే గుణాన్ని మాకు ప్రసాదించండి వల్ల, సైతాన్ నుంచి కాపాడండి వల్ల, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.